హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అందరూ మీ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ పాటికి వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది, ఆర్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి. సో రేపు వరలక్ష్మి వ్రతం. సో ఈరోజు నేను డెకరేషన్ కానీ ప్రిపరేషన్స్ అంటే రేపటికి సంబంధించి కొన్ని మనం ముందే ప్రిపేర్ అయితే ఇంకా మనకి ఈజీగా ఉంటుంది కదా. ఎందుకంటే కుకింగ్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, ఇంకా పూజ చేసుకోవాలి. ఇంక ఇది కూడా రేపే అనుకుంటే ఇంకా అస్సలు టైం సరిపోదు. సో ఎంత ఎర్లీగా లేచినా ఎంత ఎర్లీగా చేసుకున్నా కూడా రేపొద్దున 12 అవుతుంది పూజ చేసేసరికి ఈజీగా. సో కాబట్టి ఇదైనా కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. ఎప్పుడు నేను ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాను. సో ఈసారి నేను డెకరేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నా. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నా, బట్ లాస్ట్ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. సో అందుకే ఈసారి వరలక్ష్మి వ్రతం ఇక్కడ ఇంకెలా డెకరేషన్ అవన్నీ చేద్దామని. ఇది యాక్చువల్లీ ఎప్పుడో వచ్చేసింది ప్యాకేజ్, ఓపెన్ చేయలేదు. ఇంక ముందు రోజు డెకరేషన్ ముందే ఓపెన్ చేద్దాంలే అన్నట్టు. సో డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా. సో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అని. డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా లలిత క్రియేషన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. సో కింద పేస్ట్ యాడ్ చేస్తానండి. మీకు ఎప్పుడైనా ఏ డెకార్ ఐటమ్స్ లాంటివి ఏం కావాలన్నా, డెకరేషన్కి సంబంధించినవే కాదు, డాల్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. లైక్ మనకి ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, లైక్ అన్న ప్రశ్న ఇలాంటి అన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, మ్యారేజ్. సో అలాంటి వాటికి తగ్గట్టు థీమ్ క్రియేట్ చేసి ఆ థీమ్కి తగ్గట్టు డాల్స్ ఇస్తారనమాట. ఇవ్వడం అంటే మీరు చూసే ఉంటారు, నేను ఇక్కడ యాడ్ చేస్తాను. చాలా బాగుంటాయి, చాలా అట్రాక్టివ్గా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి. ప్రతి ఈవెంట్కి అదే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాము. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లవర్స్ కొన్ని మనకి రిఫరెన్స్ పిక్చర్స్ పంపించారు, దాన్ని బట్టి మనం డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి, ఇది మెయిన్ క్లాత్ అనమాట. సో వెనకాల వేసుకోవడానికి క్లాత్ ఇది. ఇది కూడా ఇది ఒకేలా ఉంది, కాకపోతే మనకి లెంత్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. లాస్ట్ వినాయక చవితికి ఇక్కడే డెకరేషన్ చేశాను కదా, గుర్తుందా మీకు? సో ఏమంటే ఇక్కడైతే ఆల్రెడీ మనకు స్టాండ్ ఉంటుంది కాబట్టి చేసుకోవడం అది ఈజీగా ఉంటుంది. లేదంటే మళ్ళీ మనం స్టాండ్ లాంటిది పెట్టాలన్నమాట. సో ఇదైతే ఈజీ ఉంటుందని. అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్, చాలా బాగున్నాయి చూడండి. ఓపెన్ చేయట్లేదు నేను. బ్లౌజ్ పీస్, బ్యాంగిల్, పసుపు కుంకుమ, వక్క, ఇది రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో తాంబూలంలో ఇలాగే మనం ఇచ్చేయచ్చు. అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇంకా చాలా కలర్స్ అవి ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి ఇలా బ్యాగ్స్ కూడా తెప్పించుకున్నాను. సో జూట్ బ్యాగ్స్ అన్నమాట. సో దీంట్లో పెట్టి ఇవ్వచ్చు. సో అవన్నీ ఇప్పుడు సర్దాలి మనం. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇవన్నీ నేను ఇప్పుడు డెకరేషన్ చేస్తాను కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తాను డెకార్కి సంబంధించినవి. సో ఇవే అనమాట తెప్పించినవి. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇది రిఫరెన్స్ పిక్చర్ అనమాట ఇప్పుడు మన దగ్గర ఉన్నది. సో వీటికి సంబంధించినవన్నీ దీంట్లో ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేద్దాం ఇది రిఫరెన్స్ చూసుకుంటూ. ఇది పెట్టడం అయితే చాలా ఈజీ అండి, జస్ట్ కర్టెన్ లాగే ఉంటుంది. నాకైతే ఇక్కడ కర్టెన్ రాడ్ ఉంది, సో అక్కడ కర్టెన్స్ తీసేసి పెడుతున్నాను. బట్ లేదంటే మీరు నార్మల్ స్టాండ్ ఉంటుంది కదా, అది స్టాండ్ తీసుకుని ఉంచుకుంటే ఏ డెకార్ అయినా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. తర్వాత ఏ ఫెస్టివల్స్కి అయినా సరే. సో తర్వాత దానికి ఇలా హుక్స్లా వస్తాయి, అండ్ వాటిని అలా గుడ్ చేసుకుంటూ చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇదిగోండి మా అమ్మవారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, బట్ ఇక్కడ చేసుకోలేకపోయాను. సో ఇంకా అలాగే ఇలా ఉంచాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. చాలామంది అడుగుతారు అయిపోయిన తర్వాత ఇలా తీసుకుంటే అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి. మామూలుగా మనం క్లీన్ చేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత వ్రతానికి కూడా వాడచ్చు, మళ్ళీ కొత్తదే వాడాలని ఏం లేదు. సో ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు, మొత్తం ఆల్రెడీ మంచిగా రెడీ అయిపోయి ఉన్నారు. అండ్ ఇవి మీతో షేర్ చేయాలి. ఇవి యాక్చువల్లీ ఎప్పుడో పాపం శ్రావణ మాసం కంటే ముందు పంపించారు, రితికా ఫ్యాషన్ జ్యువెలరీ అనే పేజ్ నుంచి అనమాట. జర్మన్ సిల్వర్ ఐటమ్స్
సో ఇవన్నీ సెట్ అనమాట. ఎప్పుడో చేయాలి, బట్ ఈ మధ్య వ్లాగ్స్ అసలు సరిగ్గా చేయట్లేదు కదా, అందుకని పోస్ట్ చేయలేదు నేను. ఇలా ప్లేట్ వచ్చింది అండ్ చిన్న చిన్న బౌల్స్, పసుపు కుంకుమ బౌల్స్. అండ్ ఇది క్యూట్గా ఉంది, ఇది కూడా ఓపెన్ చేసేద్దాము. నేనైతే ఇలా సెట్లా తీసుకుంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి సెట్లా తీసుకున్నాను. ఇది సపరేట్ ఐటమ్స్ కావాలంటే కూడా అలా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా యూజ్ చేయనండి నేను, అంటే ఎప్పుడైనా యూజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఇది కూడా పసుపు కుంకుమది. ఇది మొత్తం ఇలా సెట్ అనమాట. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు క్లోజ్లో. సో మొత్తం ఇలా సెట్ అనమాట. ఇది రితికా ఫ్యాషన్ జ్యువెలరీ అనే పేజ్లో తీసుకున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ యాడ్ చేస్తాను. పేజ్ లింక్ కావాలని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో వాళ్ళ పేజ్లో ఇంకా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అండ్ పెద్ద పెద్దవి మీకు సపరేట్గా ఏదైనా పర్టికులర్ది కావాలంటే కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇలా సెట్లా తీసుకున్నాను అనమాట. సెట్స్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా రేపొద్దున నానబెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేస్తున్నారు, ప్రసాదాలు ఏం చేసుకుంటున్నారు, అదంతా షేర్ చేయండి. నేను కుదిరితే ముందే పోస్ట్ చేస్తాను, బట్ ఎలాగో మీరు కూడా బిజీగా ఉంటారు కాబట్టి వరలక్ష్మితం అయ్యాకే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎడిటింగ్ దగ్గర కూర్చుంటే అవ్వదు కదా. అండ్ ఇంకా ఇక్కడ నేను తోరణాలు ఇవన్నీ కూడా కట్టుకుంటున్నాను. ఇవి చాలా టైం పడతాయి కదా, అందుకనే ఇంక ఇవి ముందు రోజు కట్టుకుని ఉంచుకుంటే మనకి నెక్స్ట్ డేకి ఇవన్నీ కొంచెం ఈజీ అయిపోతాయి. ఇది వచ్చేసి ఇంకా కలసంకి బ్లౌజ్ పీస్ అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ పెద్ద పన్నదనమాట, అందుకని ఎక్కువ ఫోల్డింగ్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ పీస్కి. సో ఇది కూడా పెట్టేసుకున్నాను అనమాట ఫోల్డింగ్ చేసేసి. మార్నింగ్ ఈ చిన్న చిన్న పనుల్లా కనిపిస్తాయి, కానీ మార్నింగ్ ఆ బిజీ టైంలో ఇవే పెద్ద పనుల్లో అనిపిస్తాయి. అందుకే ముందు రోజు ఇట్లాంటివి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ ఇంకా పని అయితే ఈ రోజు చేసేదంతా కంప్లీట్ చేసేసాను మోస్ట్లీ అనుకుంటున్నా. సో ఏమన్నా మధ్యలో గుర్తొస్తే చేస్తా. సో ఇంకా అన్నీ నానబెట్టుకోవాలి. సో అవి కూడా నానబెట్టుకుని వచ్చేస్తాను. నానబెట్టేసుకుని ఇంకా రేపొద్దున ఏం స్పెషల్స్ చేస్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు. కానీ అండ్ బై ద వే శారీ డీటెయిల్స్ కావాలా చాలామంది అడుగుతారు కదా, అఫ్కోర్స్. సో శారీ నేను మీకు గుర్తుంటే నేను కొంచెం గుడి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ శారీ. దుర్గా క్లాత్ షోరూమ్ ఆ షాప్లో తీసుకున్నాను. సో ఇది బ్లౌజ్ రాలేదన్నమాట దీనికి. ఇది మళ్ళీ జనరల్ బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను బ్లౌజ్. జస్ట్ 200 ఎంతో పడింది అంతే మీటర్. సో బాగుంది అనిపించింది, ఎందుకో దీనికి కొంచెం కాంట్రాస్ట్లో మ్యాచ్ అవుతుంది అనిపించి తీసుకున్నాను. సో జ్యువెలరీ యాడ్ చేయడం వల్ల ఎక్కువ మ్యాచ్ అయింది అనిపించింది నాకు. అండ్ జ్యువెలరీ అయితే నాకు ఎంత నచ్చిందో అసలు, బికాస్ జ్యువెలరీ ఒక ఆల్రెడీ శారీ ఒక ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా. సో జ్యువెలరీ ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ లుక్ని యాడ్ చేసినట్టు అనిపించింది నాకు. అంజనీ జ్యువెల్స్లో తీసుకున్న రీసెంట్ టైమ్స్లో నా మోస్ట్ ఫేవరెట్ పేజ్, బికాస్ చాలా ట్రెండింగ్వి అండ్ చాలా లేటెస్ట్ మోడల్స్, బయట దొరకని మోడల్స్ అన్నీ వాళ్ళ పేజ్లో దొరుకుతున్నాయి అండ్ మంచి క్వాలిటీతో దొరుకుతున్నాయి. మీకు కావాలంటే పేజ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో శారీ అయితే లింక్ ప్రొవైడ్ చేయలేను, బికాస్ నేను గుడిలో తీసుకున్నాను ఇది. సో ఇది అసలు 2500కి వచ్చిందనమాట ఈ శారీ. సో నాకు బాగా నచ్చేసింది, ఎస్పెషల్లీ కలర్ కోసం తీసుకున్నాను ఇది. ఇలా చిన్న బార్డర్ శారీస్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళ శారీస్లా ఉంటాయి కదా. సో లేదు మనం కూడా కట్టుకోవచ్చు, కొంచెం స్టైల్ చేస్తే మనకు కూడా బాగుంటుంది అని అనిపించింది. అండ్ కలర్ నాకు చాలా చిన్న, అసలు వెయిట్ అయితే అస్సలు లేదు తెలుసా శారీ, కొంచెం కూడా వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. సో బాగా నచ్చింది నాకు. సరే ఇంకా అనుకుని కట్టుకున్నాను అనమాట. సో యా శారీ డీటెయిల్స్ అది. సో జ్యువెలరీ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇలా క్యూట్ బుట్టలు వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. వాళ్ళ పేజ్లో అయితే చాలా ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్ చేయొచ్చు. సో అవి కూడా నానబెట్టేస్తాను. అంతే, ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. టైం 10 అవుతుంది. ఎప్పుడు మొదలు పెట్టానో తెలుసా, నేను 5:30కి మొదలు పెట్టాను డెకరేషన్ ఇవన్నీ. సో చూసారా ఎంత టైం పట్టిందో. అదే రేపు చేయాలంటే ఇంకా హాఫ్ డే సరిపోతుంది. సో ముందు చేసుకోవడం వల్ల కొంచెం రేపు పొద్దున్న ఎక్కువ శ్రమ ఉండకుండా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈసారి వరలక్ష్మితం వేరే ప్లాన్స్ ఉన్నాయి, బట్ అన్నీ
క్యాన్సిల్ అయిపోయాయి అనుకోకుండా. సో నెక్స్ట్ చెప్తాను మీకు. సో ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. బాయ్ బాయ్.